సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మరింత మంది ప్రమేయం. ఈ నెల 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి నిందితుడి చొరబాటు. దొంగతనాన్ని అడ్డుకునే క్రమంలో నిందితుడి చేతిలో సైఫ్ కు గాయాలు. ఘటనా స్థలం నుంచి సేకరించిన వేలిముద్రలతో సరిపోలిన నిందితుడి ఫింగర్ ప్రింట్స్. ఈ నెల 29 వరకు నిందితుడి కస్టడీ పొడిగింపు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా తాజాగా ఇందులో మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని చెబుతున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం అలియాస్ షహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ అలియాస్ విజయదాస్ ను ఈ నెల 19న థానేలో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు దొంగతనం చేసే ప్రయత్నంలో సైఫ్ పై కత్తితో దాడి చేసి 6 చోట్ల గాయపరిచాడు. ఈ కేసులో సాక్ష్యాలను బలపరిచేందుకు సైఫ్ ఆయన ఇంటి సిబ్బంది ధరించిన దుస్తులు